मजा नहीं आ रहा है। నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేనైతే కంగో సినిమా అయితే చూసేసాను. మనకు నచ్చిందంటే పాటలకు అయితే నచ్చింది. ఎస్పెషల్ ఆ ప్రీ క్లైమాక్స్ అయితే ఆ 10 మినిట్స్ అయితే నాకైతే మస్తు అనిపించింది. కాకపోతే ఓవరాల్గా అయితే సాటిస్ఫై అయితే కాలేదు. నేను ఎందుకు సాటిస్ఫై కాలేదు ఈ రివ్యూలో అయితే మీకైతే క్లియర్గా చెప్తాను. సో ఈ రివ్యూని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకే ఆ క్లారిటీ వస్తుంది ఈ సినిమాని చూడాలా వద్దా అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ సినిమా చెడగొట్టిందంటే మెయిన్గా ఆ సౌండ్ డిజైన్ చాలా చండాలంగా ఉంది. సినిమా మొత్తాన్ని అయితే ఖరాబ్ అయితే చేసింది ఆ సౌండ్ డిజైన్. అయితే చాలా రౌడ్గా అయితే ఉంది. చెవులు అయితే పగిలిపోతున్నాయి థియేటర్లో. కొన్ని సీన్లకైతే చెవులు మూసుకోవాల్సి వచ్చింది. సౌండ్ మ్యూజిక్ వల్ల మనకైతే చాలా డైలాగ్స్ అయితే మనకు అసలు అర్థమే కావు. దానివల్ల మనకి చాలా సీన్స్ అయితే కనెక్ట్ అయితే కాదు. సో దానివల్ల ఎమోషన్ అయితే మిస్ అయింది. సో సినిమాకి ఇది దెబ్బ మీద దెబ్బ పడ్డట్టయింది. సౌండ్ డిజైన్ చేసింది ఎవడో కానీ సినిమా అయితే ఖరాబ్ అయితే చేసి పడేసిండు. సో ఆ సౌండ్ డిజైన్ కానీ కొద్దిగా ప్రాపర్గా అడ్జస్ట్ చేస్తుంటే సినిమా అయితే మస్తు ఉండేది. ఇంకా వేరే సినిమా స్టార్ట్ కావడమే అందరూ ఉన్నట్టే నేను అంటున్నా. క్రింజ్ ప్రో మ్యాక్స్ కామెడీ అయితే ఉంటుంది, అస్సలు భరించలేం. డైరెక్టర్ శివ అయితే అనిల్ రావుపూడిని అయితే బీడైతే చేసిండు ఈ క్రింజ్ కామెడీని తీయడంలో. ఇప్పటివరకు అయితే నాకు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి అనిల్ రావుపూడి మీద, ఎందుకంటే ఆయనలాగా క్రింజ్ కామెడీ ఎవరు చేయలేదని. సో ఇప్పుడైతే ఆ లిస్టులోకి లిస్ట్ అయింది, టాప్ అయితే చేసిండు శివ, డైరెక్టర్ శివ అయితే. అంతేగా సో స్టార్టింగ్ క్రింజ్ కామెడీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మెల్లగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తోటి అయితే స్టోరీలోకి అయితే వెళ్తుంది సినిమా. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో చాలా వరకు యాక్షన్ సీన్స్ ఉంటాయి. కంగువా సినిమాకి పనిచేసిన స్టంట్ మాస్టర్ ఎవరు కానీ ఆయన ఈ సినిమాకి అయితే పెద్ద దెబ్బ అయితే వేసిండు. రెండోది ఆయన ఎక్కడ మిస్ చేసిండే అవి కొద్ది కూడా హైలైట్ అయితే కావు, కొద్ది కూడా హై అయితే ఇవ్వవు, చాలా నీరసంగా అయితే అనిపిస్తుంది. సో ఇంకో దెబ్బ స్టంట్ మాస్టర్ అయితే వేసిండు ఈ సినిమాకి. సో దానికి ఆ సినిమా మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఆ మధ్య మధ్యలో యాక్షన్ సీన్స్ అయితే వస్తాయి. ఆ యాక్షన్ సీన్స్ కొద్ది కూడా ఏమాత్రం మనకి హై అయితే ఇవ్వవు. సో దానివల్ల యాక్షన్ సీన్స్ వల్ల దెబ్బ అయితే పడ్డది సినిమాకి, కొద్ది కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కొన్ని ఫైట్ సీన్లు అయితే నాకైతే ఎదురొచ్చినట్టు అనిపించింది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ 2 పాటలు అయితే నాకైతే మస్తు అనిపించింది, చాలా బాగా నచ్చినాయి నాకు ఆ 2 పాటలు. ఒకటి ప్రీ ఇంటర్వల్ వస్తుంది, ఇంకోటి ఆఫ్టర్ ఇంటర్వల్ వస్తుంది. ఆ 2 పాటలు అయితే నాకైతే మస్తు నచ్చినాయి. ఆ బీజం గురించి చెప్పాలంటే ఆ లౌడ్ మ్యూజిక్ వల్ల మనకి సరిగ్గా అయితే బీజం అయితే సరిగ్గా అయితే వినిపించదు. సో దానివల్ల మనకి బీజం అసలు ఉన్నట్టు కూడా అర్థం కాదు కొన్ని సీన్స్లలో. సో దానివల్ల బీజం అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే వేయలేదు ఈ సినిమాకి. సో బీజం కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే వేయలేదు సినిమాకి. డిజైన్ చేసింది ఎవరో కానీ ఆ లౌడ్ మ్యూజిక్ని కొద్దిగా బార్ని అడ్జస్ట్ చేసి ఆ బీజిఎంని కొద్దిగా స్మూత్ చేసే సినిమా అయితే మరోలా ఉండేది, ఇంపాక్ట్ వేరేలా ఉండేది ఖచ్చితంగా నేనైతే చెప్తాను. సో డైరెక్టర్ శివ గురించి చెప్పాలంటే ఆయన అటెంప్ట్కి అయితే అప్రిషియేట్ అయితే చేయొచ్చు కానీ సో ఆయన ఎగ్జిక్యూషన్ మాత్రం చూసి అనిపించాడు. ఫైనల్గా ఆయన అటెంప్ట్ అటు ఇటు కాకుండా అయితే అయింది. హీరో సూర్య గురించి చెప్పాలంటే ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుంచో బ్లాక్ బస్టర్ కొట్టాలని పోరాటం అయితే చేస్తుండు. సో వర్కౌట్ అయితే లేదు. సో బ్యాడ్ లక్ టు దిస్ గాయ్. టాలెంట్ అయితే ఉంది కానీ కంటెంట్లో మాత్రం ప్రతిసారి ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది. సో దానివల్ల దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ప్రతిసారి ఆయన టచ్ చేద్దామని వస్తాడు, కాకపోతే ఏదో ఒకటి మిస్ అయ్యి అది బొక్కబోర్లు అయితే పడుతుంది ఆ సినిమా. సూర్య గారు ప్రాపర్ కమర్షియల్ సినిమా తోటి కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆయన అన్స్టాపబుల్, ఆయన ఎవరైతే ఆపలేరు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్సెప్ట్ సూర్య గారు తప్ప అసలు ఈ సినిమాలో ఎవరి రోల్ అంత ఇంపాక్ట్ అయితే చూపించదు. బాబిడేల్ రోల్, విలన్గా చేసిన బాబిడేల్ రోల్ కూడా అసలు ఆయన ఉండడా లేడా అనిపిస్తుంది, అట్లుంటుంది ఆయన రోలు. 0% ఇంపాక్ట్. సో హైలైట్ కావాల్సిన బాబిడేల్ రోలే అసలు హైలైట్ అయితే కాలేదు. సో దానివల్ల ఇంకో దెబ్బ అయితే పడింది సినిమాకి. ఫైనల్గా క్లైమాక్స్లో ఒక సర్ప్రైజింగ్ కేమీ అయితే ఉంటుంది. ఆయన రోల్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు, వర్కౌట్ అయితే కాలేదు ఆ రోల్. ఓవరాల్గా కంగో సినిమా గురించి చెప్పాలంటే సూర్య గారు 2 సాంగ్స్, ఆ ప్రీ క్లైమాక్స్ తప్ప సినిమా మొత్తం నీరసంగా అయితే ఉంది. లేదా మీరు ఈ సినిమా చూడాలనుకుంటే అది మీ ఇష్టం. ఎవరైనా ఈ సినిమా చూస్తే సినిమా ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గ్యాస్, ఇది ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. జై హింద్.